మీరే కాదు జనరల్గా ఇది అందరికీ కూడా సంబంధించింది. జనరల్గా మహిళ అనే ఈరోజు అసలు ఫస్ట్ నుంచి కూడా మహిళా దినోత్సవం అనేది మహిళల హక్కుల కోసమే వచ్చింది. ఆ నేపథ్యంలో ఈ వివక్షను ఎదుర్కొని మహిళ సాధికారికంగా అందరూ కూడా మహిళ ఏదో అంటే ఉద్యోగాలు చేస్తున్నారు, ఇళ్లలో పనేం లేదు, లేదంటే ఇది ఏదని చాలా చిన్న చూపు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. ఇవన్నీ కాకుండా సమాజంలో ఒక లీడర్ ఏ రంగంలో ఉన్నా ఒక లీడర్గా రావాలంటే ప్రధానంగా ఈరోజు ప్రతిబంధకంగా ఉందేంటి? అదే ఈ వివక్షత ఒక చిన్న చూపు చూడడం అనేది కొంత అది భావజాలం మారాలి. అందుకనే తరగతి గదులలో నుంచే మహిళలను రెస్పెక్ట్ చేసేటువంటి ఒక సబ్జెక్టు అందరిలో ఎక్కించాలి, ఒక పాఠంలాగా. మహిళా సాధికారత. ఇప్పుడు మనము పోయి పని చేస్తామంటే నీకెందుకులే ఈ పని అనే కొన్ని ఆటంకాలు వస్తాయి, నువ్వు చేయలేవులే అనేది ఫస్ట్ నుంచే ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మహిళలకు. ఎంత ఎదిగినా ఎంత అన్ని రంగాలలో ఉన్నా ఎక్కడో అక్కడ భయం కూడా పట్టి పీడిస్తుంది మహిళలను. అంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారా అనే డౌట్స్ తోటి వాళ్ళు, అదొకటి. తర్వాత పోయిన కాడ భద్రంగా ఉంటారా అనేది కూడా ఎక్కువ. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రకరకాల వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా లైంగిక వేధింపులు అనేది కూడా ఒక కుటుంబాన్ని ఇన్సెక్యూరిటీలోకి తీసుకొస్తుంది. దాంతో కూడా మహిళలు శక్తివంతంగా పనిచేయాలనుకుంటే ఫస్ట్ తమను తాము శారీరకంగా ఈ సెక్సువల్ హరాస్మెంట్ లేకుండా, ఈ వేధింపులు లేకుండా ప్రొటెక్షన్ అనేది దాన్ని ఆ చట్టంలోనే దాన్ని బట్టే మనం పని వెతుక్కోవాల్సి వస్తుంది. సేఫ్గా ఉన్నారు ఫస్ట్ సేఫా కాదా ఈ రంగం, అక్కడ మనం ఆర్థికంగా ఈ మహిళ చేయగలుగుతుందా లేదా, ఎంత సంపాదించగలుగుతుంది, ఎంత సక్సెస్ ఉన్నదని మనం చూడట్లేదు. ఫస్ట్ ఆ మహిళ అక్కడ సేఫ్ జోన్లో ఉంటుందా ఆ రంగంలోకి వెళ్తే, అక్కడ ఆఫీస్లోకి వెళ్తే అనే దాని నుంచి అబ్బో అక్కడ ఇట్లా ఉంటుంది మనం తట్టుకోలేమన్నప్పుడు ఫస్ట్ మనం సేఫ్ సైడ్ ఉన్నాం అప్పుడు ఎత్తుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది చాలా లో ప్రైజ్ ఉంటుంది, లో వేజెస్ ఉంటాయి, చాలా తక్కువ వేతనాలు ఉంటాయి, తక్కువ ఇన్కమ్ ఉంటుంది, అయినా కూడా అడ్జస్ట్ అవుతాం. కాబట్టి ఇక్కడ మహిళ కాబట్టి అంటే మహిళ లైంగిక వేధింపులు లేదా మహిళా సేఫ్టీ అనేది మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. సెకండ్ దాని ఎఫెక్టు ఆర్థిక రంగం మీద పడుతుంది, ఎదగలేకపోతుంది. మనం ఫ్రీగా మూవ్ కాగలుగుతాం. ఓ 10 మంది మగవాళ్ళు ఉన్న వాళ్ళ మధ్యలో పోయి నేను సేఫ్గా పనిచేయగలుగుతా, చేసుకోగలుగుతా అనే నమ్మకము ఉండాలి. ఆ సొసైటీ కూడా ఆ రకంగా చూడాలి. ఎస్, మాతో పాటు ఈక్వల్గా వచ్చి పనిచేస్తుంది ఈ అమ్మాయి లేదా ఈ ఉమెన్, వాళ్ళకు కూడా సమానంగా గౌరవం ఇవ్వాలి, వేతనం ఇవ్వాలి. దీనికోసమే కదా ఆనాడు సోషలిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్ గారు పోరాడిందే అదే ఈరోజు మార్చి అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడానికి పోతారు, అక్కడ కూడా వేధింపులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే సెలబ్రేషన్స్ కాడ కొన్ని రకరకాల ఇది అంటే మనము సమాజం అభివృద్ధి చెందుతుంది, అదే స్థాయిలో వేధింపుల స్థాయి కూడా పెరుగుతుంది, రకరకాల రూపంలో పెరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఈరోజు డ్రగ్స్ ఒక అదేదో ఒక భూతమైపోయింది. ప్రతి ఇంట్లో ఒక డ్రగ్ అడిక్టెడ్ పర్సన్ ఉంటే ఆ తల్లికి సేఫ్టీ ఉండట్లేదు, చెల్లెలకు సేఫ్టీ ఉండట్లేదు, తండ్రి కూడా ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. అంటే ఆవేశంలో చంపుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, బిడ్డలు రేపు అంటారు. ఇంత ఘోరం అంటే ఇది ఒకప్పుడు మన దగ్గర అంటే మహిళా వివక్షత అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఇంకొక టైపు ఈ డ్రగ్స్, ఈ క్లబ్స్, మాఫియా ఇట్లాంటిది వచ్చిన తర్వాత ఈ కల్చర్ ఇంకొక టైప్ వెళ్ళిపోయి ఇంట్లో కూడా భద్రత లేనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అందరం కూడా ఈ డ్రగ్స్ రహితంగా ఇట్లాంటి ఈ మత్తు అనే దానికి దూరంగా ఈ సమాజాన్ని ఉంచినప్పుడు కొంత సేఫ్టీ మహిళలకు కూడా దొరుకుతుందని నా అబ్జర్వేషన్లో అనిపిస్తుంది. సీతక్క.